హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు కూడా అపూర్వ మనిషి మన ఇంట్లో లేదని ఎలా అనుకుంటావమ్మా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో అందరూ కూడా గగన్ వైపు షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏం మాట్లాడుతున్నావు గగన్? అపూర్వ మనుషులు మన ఇంట్లో ఎవరున్నారు అని శారద అడుగుతూ ఉంటుంది. ఈ భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. పిచ్చి పట్టిందారా నీకు? భూమి అపూర్వ మనిషి ఏంట్రా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. నేను చెప్పేది నిజమమ్మా, భూమి అపూర్వ మనిషి అని గగన్ అంటూ ఉంటాడు. చాలు నోరు ముయ్యరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. అత్తయ్య, మీరొక్క నిమిషం ఆగండి, బావకు చెప్పాల్సిన విధంగా నేను చెప్తాను. బావా, ఆ అపూర్వ మా అమ్మ శోభచంద్రను చంపింది. అలాంటి అపూర్వకు నేను సహాయం చేస్తానా? నేను అపూర్వ మనిషినా? అలా ఎలా అనగలుగుతున్నావు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఎందుకో నాకు నీ పైన అనుమానంగా ఉంది భూమి అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నీ అనుమానాలన్నీ త్వరలోనే క్లియర్ చేస్తాను బావా. నేను చెప్పేవన్నీ నిజాలని నువ్వు అనుకునేలా చేస్తాను బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక గగన్ ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు అపూర్వ పరిగెత్తుకుంటూ గెస్ట్ హౌస్కి వెళ్తుంది. శరత్చంద్ర బెడ్ మీద నోట్ల నుంచి నొరగలతో పడుకొని ఉంటాడు. అపూర్వను చూసిన వాచ్మెన్, మేడం, అయ్యగారు చూడండి మేడం అని చెప్పి అంటూ ఉంటాడు. బావా, ఏమైంది బావా? కళ్ళు తెరువు బావా, నేను నీ అపూర్వను వచ్చాను బావా అని చెప్పి అపూర్వ ఏడుస్తూ ఉంటుంది. అమ్మగారు, ఇదిగోండి అమ్మగారు విషం బాటిల్, అయ్యగారు తాగింది ఈ విషమే అమ్మగారు అని చెప్పి వాచ్మెన్ చెప్తూ ఉంటాడు. త్వరగా అయ్యగారిని హాస్పిటల్కు తీసుకెళ్ళండి అమ్మగారు, అయ్యగారు విషం తాగి చాలాసేపే అయినట్టుంది అని చెప్పి వాచ్మెన్ చెప్తూ ఉంటే వెంటనే అపూర్వ అంబులెన్స్కి ఫోన్ చేస్తుంది. ఇక శరత్చంద్రాని హాస్పిటల్కి అంబులెన్స్లో తీసుకెళ్తూ ఉంటారు. ఎంత పని చేశావు బావా? ఆ కృష్ణప్రసాద్ మన పేరు చెప్తాడని, మీరా ముందు తలదించుకోవాల్సి వస్తుందని నువ్వు ఈ పని చేసి ఉంటావని నేను అనుకుంటున్నాను బావా. కానీ ఆ కృష్ణప్రసాద్ నిజం చెప్పలేదు బావా, ఎప్పటికీ చెప్పడు కూడా అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది. బావా, కళ్ళు తెరువు బావా, కళ్ళు తెరువు అని అపూర్వ శరత్చంద్రని చూసి ఏడుస్తూ ఉంటుంది. ఇక శరత్చంద్రని హాస్పిటల్కు తీసుకెళ్తారు. డాక్టర్, డాక్టర్ అని అపూర్వ గట్టిగా అరుస్తూ ఉంటుంది. డాక్టర్ బయటికి వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. మా బావ పాయిజన్ తీసుకున్నారు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. ఐసీలోకి తీసుకెళ్ళండి అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటాడు. డాక్టర్, ఎంత డబ్బు ఖర్చైనా పర్వాలేదు, మా బావను బ్రతికించండి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది. మా ప్రయత్నం మేము చేస్తాము అని చెప్పి డాక్టర్ శరత్చంద్రకు ట్రీట్మెంట్ చేయడానికి లోపలికి వెళ్తారు. అపూర్వ ఏడుస్తూ ఉంటుంది. పక్కనే గోరింటాకు కూడా ఉండి, అమ్మాయి, అల్లుడు గారు ఆత్మహత్య చేసుకోవడం ఏంటమ్మాయి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. కేపీ నిజం చెప్పేస్తాడేమోనని బావ భయపడినట్టున్నాడు, అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. అల్లుడు గారు పైకి పెద్ద పుల్లా కనిపిస్తారు, మరి ఇంత శృతిమెత్తని మనసైతే ఎలా అమ్మాయి అని చెప్పి గోరింటకు అంటూ ఉంటుంది. ఇక డాక్టర్ శరత్చంద్రకి ట్రీట్మెంట్ చేసి బయటికి వస్తారు. డాక్టర్, మా బావకి ఎలా ఉంది అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది. మేడం, ఆయన పాయిజన్ తీసుకొని చాలా సమయమే అయింది. ఆయన్ని ఇన్ టైంలో మీరు హాస్పిటల్కి తీసుకురాలేకపోయారు. ఆయన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, ఆయన్ని కాపాడటం చాలా కష్టంగా ఉంది అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. డాక్టర్, డాక్టర్, అలా జరగటానికి వీల్లేదు డాక్టర్, మా బావకు ఏం కాకూడదు డాక్టర్ అని చెప్పి అపూర్వ ఏడుస్తూ ఉంటుంది. మేడం, మేము చేయాల్సింది మేము చేస్తున్నాం, ఆల్రెడీ ఆయన బాడీ అంతా పాయిజన్ స్ప్రెడ్ అయిపోయింది అని డాక్టర్ చెప్తూ ఉంటారు. భగవంతుడా, నా బావను ఎలా బ్రతికించుకోగలను అని చెప్పి అపూర్వ ఏడుస్తూ ఉంటుంది. ఇక భూమి ఒంటరిగా కూర్చొని గగన్ అన్న మాట గురించి ఆలోచిస్తూ ఉంటుంది. బావ ఎందుకు అలా మాట్లాడాడు? బావకు నేను అపూర్వ మనిషినని ఎందుకు అనుమానం వచ్చింది అని చెప్పి భూమి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే శారద భూమి దగ్గరకు వచ్చి, అమ్మ భూమి, ఏంటమ్మా డల్గా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. అమ్మ భూమి, నువ్వు గగన్ అన్న మాట గురించి ఆలోచిస్తున్నావు కదా అని శారద అంటూ ఉంటుంది. అవునత్తయ్య, బావకు రోజు రోజుకి నా పైన అనుమానం పెరిగిపోతుంది, నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నాడు అత్తయ్య అని భూమి అంటూ ఉంటుంది. భూమి, బాధపడకు, నీ గురించి తెలిసిన రోజు వాడు ఖచ్చితంగా భూమి గురించి ఎందుకు ఇలా తప్పుగా ఆలోచించానని బాధపడతాడు. ఆ రోజు కోసం ఎదురు చూడమ్మా, వాణ్ణి నువ్వు కూడా తప్పుగా అర్థం చేసుకోకమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. బావకు నా మనసులో గుడి కట్టాను, అలాంటి
బావ గురించి నేను తప్పుగా ఎలా అనుకుంటాను అత్తయ్య? బావ మంచితనం ఏంటో, బావ గొప్పతనం ఏంటో నాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలీదేమో అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నీలాంటి అమ్మాయి గగన్‌కి భార్యగా నాకు కోడలిగా దొరకటం మా అదృష్టం భూమి అని చెప్పి శారద భూమిని హగ్ చేసుకుంటుంది. ఇక అప్పుడే భూమి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. అత్తయ్య ఒక్క నిమిషం ఆగండి అని భూమి ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. మేడం, మీరు రిపేర్ చేయమని కెమెరా ఇచ్చెళ్లారు కదా! కెమెరా రిపేర్ అయింది మేడం, వచ్చి తీసుకెళ్ళండి అని షాప్ అతను చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్. ఎంత మంచి శుభవార్త చెప్పారు అని చెప్పి భూమి సంతోషంగా ఫోన్ కట్ చేస్తుంది. ఏమైందమ్మా భూమి, ఎందుకంత సంతోషంగా ఉన్నావు అని శారద అడుగుతూ ఉంటుంది. అత్తయ్య, ఆ అపూర్వ అమ్మను చంపటం కెమెరాలో రికార్డ్ అయింది కదా! ఆ కెమెరా ఆ రోజు రిపేర్కి ఇచ్చానని చెప్పాను కదా! ఆ కెమెరా రిపేర్ అయ్యిందంట అత్తయ్య. ఆ కెమెరా తీసుకోవడానికి షాప్ అతను రమ్మని ఫోన్ చేశాడు అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. నిజమా అమ్మ భూమి? అదే గనక జరిగితే ఆ అపూర్వ బండారం ఈరోజు బయటపడిపోతుంది. ఆ అపూర్వ గురించి మీ నాన్నకు కూడా తెలియజేయమ్మా. అప్పుడే ఆ అపూర్వకు బుద్ధొస్తుంది. మీ నాన్న అపూర్వను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు. నిన్ను దగ్గరికి తీసుకుంటాడు. ఆ అపూర్వ మంచితనం అనే ముసుగు వేసుకొని ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిందో అవన్నీ మీ నాన్నకు తెలిసేలా చేయాలమ్మా భూమి అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఒక్క కెమెరా మన చేతికి వస్తే ఆ అపూర్వ ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటకు పోతుంది అత్తయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. సరే అమ్మా భూమి, ఆలస్యం చేయడం మంచిది కాదు. వెళ్ళు, కెమెరా తీసుకో, మీ నాన్నకు చూపించు. ఆ అపూర్వను ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గెంటేలా చెయ్యమ్మా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. సరే అత్తయ్య అని చెప్పి భూమి సంతోషంగా వెళ్తూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్, ఎలాగైనా సరే మా బావను బ్రతికించండి డాక్టర్, అవసరమైతే ఫారిన్ నుంచి డాక్టర్స్ని పిలిపించండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఎక్కడి నుంచి డాక్టర్లు వచ్చినా కూడా ఆయన పరిస్థితి విషమించిందని చెప్తున్నాం కదా, కాకపోతే మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ఆయనకు అర్జెంటుగా బ్లడ్ కావాలి, డోనర్ని ఎవరైనా చూడండి అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. మీకు పిల్లలు ఉంటారు కదా, మీ పిల్లలది సేమ్ బ్లడ్ గ్రూప్ అయితే వెంటనే పిలిపించండి అని డాక్టర్ చెప్తూ ఉంటారు. సరే డాక్టర్ అని చెప్పి అపూర్వ అంటుంది. అమ్మాయి, నక్షత్రను పిలిపించమ్మాయి, అల్లుడి గారికి రక్తం ఇస్తుంది అని చెప్పి గోరింటాకు అంటూ ఉంటుంది. నక్షత్రది బావది ఒక బ్లడ్ గ్రూప్ కాదు పిన్ని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మరి ఎలా అమ్మాయి అని చెప్పి గోరింటాకు అడుగుతూ ఉంటుంది. ఆ భూమిది బావది ఖచ్చితంగా ఒకటే బ్లడ్ గ్రూప్ అయి ఉంటుంది పిన్ని అని అపూర్వ ఏడుస్తూ ఉంటుంది. భూమికి ఈ విషయం ఎలా చెప్తావమ్మాయి, భూమి వస్తుందా అని గోరింటాకు అడుగుతూ ఉంటుంది. భూమికి తన తండ్రి అంటే చచ్చేంత ప్రాణం, చచ్చినట్టు వస్తుంది. కానీ ఈ విషయం దానికి ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. భూమికి తెలియని విషయం ఏం కాదు కదమ్మాయి, అల్లుడు గారు ఆ కేపీని షూట్ చేసిన విషయం భూమికి తెలుసు కదా, భూమిని రమ్మని ఫోన్ చేయమ్మాయి అని చెప్పి గోరింటాకు చెప్తూ ఉంటుంది. చేస్తాను పిన్ని, ఆ భూమి రాకపోయినా దాన్ని కాళ్ళు పట్టుకొనైనా సరే బావను బ్రతికించమని అడుగుతాను. బావంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా పిన్ని. బావ కోసం ఆ శోభచంద్రను కూడా చంపటానికి వెనకాడలేదు. ఇప్పుడు భూమి కాళ్ళు పట్టుకోవడం ఏమైనా నాకు లెక్క ఏంటి పిన్ని అని చెప్పి అపూర్వ ఏడుస్తూ ఉంటుంది. ఏడవకమ్మాయి, ఈ సమయంలోనే గుండె ధైర్యం చేసుకోవాలి అని గోరింటకు అపూర్వకు ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి సంతోషంగా షాప్కి వెళ్తుంది. అన్నా, ఆ రోజు కెమెరా ఇచ్చింది నేనేనన్నా, రిపేర్ అయిందని మార్నింగ్ ఫోన్ చేసావు కదా అని భూమి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, నీ కెమెరా రిపేర్ అయింది, ఇదిగో చూసుకోండి, డేటా కూడా ఏం మిస్ చేయలేదు. ఈసారి కనుక ఈ ఫుటేజ్ మిస్ అయితే మళ్ళీ తీసుకురావటం కష్టమవుతుంది, కెమెరా కూడా పాడైతే రిపేర్ చేయటం కష్టమవుతుంది అని చెప్పి షాప్ అతను చెప్తూ ఉంటాడు. ఇక భూమి కెమెరా తీసుకొని అందులో ఉన్న ఫుటేజ్ని చూస్తూ ఉంటుంది. అపూర్వ అతి కిరాతకంగా శోభచంద్రను చంపటం అందులో కనిపిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి భూమి ఏడ్చుకుంటూ చెప్తూ ఉంటుంది. సరేమ్మా అని చెప్పి షాప్ అతను అంటాడు. ఇక భూమి కెమెరా తీసుకొని ఆటోలో వెళ్తూ ఉంటుంది. ఈ కెమెరాలో ఉన్న ఫుటేజ్ని నాన్నకు చూపించాలి, అపూర్వ నిజ స్వరూపం బయటపడేలా చేయాలి అని భూమి మనసులో అనుకుంటుంది. నాన్నకంటే ముందు బావ దగ్గరకు వెళ్ళాలి, బావకు ఈ ఫుటేజ్ చూపించాలి. బావ ఏమన్నాడు, నేను ఆ అపూర్వ మనిషినా, మా అమ్మను చంపిన ఆ అపూర్వ మనిషిని నేను ఎలా అవుతాను, బావకు నా గురించి నిజం తెలిసిన తర్వాత నేను నాన్న దగ్గరకు వెళ్ళి ఈ సీసీ ఫుటేజ్ని చూపిస్తాను అని చెప్పి భూమి మనసులో అనుకుంటుంది. ఇక భూమి సంతోషంగా శారదాంబ కన్స్ట్రక్షన్ దగ్గరికి పోనివన్నా అని చెప్పి ఆటో డ్రైవర్కి చెప్తూ ఉంటుంది. ఇక గగన్ భూమి గురించే ఆలోచిస్తూ ఉంటాడు.
భూమి ఆ సూర్యతో అంత క్లోజ్గా ఎందుకుంది, అసలు సూర్యను కలవటానికి ఎందుకు వెళ్ళింది అని చెప్పి గగన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే భూమి సంతోషంగా గగన్ దగ్గరకు వెళ్ళి, బావా ఇప్పుడు చెప్పు బావా, నేను ఆ అపూర్వ మనిషినా? కృష్ణప్రసాద్ మామయ్య ఆ రోజు మిమ్మల్ని నడి రోడ్డు మీద ఎందుకు వదిలేసి వెళ్ళాల్సి వచ్చిందో ఈ కెమెరాలో ఉంది బావా. మా అమ్మను చంపిన ఆ నరరూప రాక్షసి భాగవతం కూడా ఈ కెమెరాలో ఉంది బావా, చూడు బావా అని చెప్పి భూమి కెమెరాను గగన్కి ఇస్తుంది. ఇక గగన్ భూమి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. బావా, ఆ కెమెరాలో ఉన్న ఫుటేజ్ చూసిన తర్వాత నా వైపు కోపంగా చూస్తావో ప్రేమగా చూస్తావో చూడు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక గగన్ కెమెరాని ఆన్ చేస్తాడు. అందులో అపూర్వ అతి కిరాతకంగా శోభచంద్రను చంపటం కనిపిస్తూ ఉంటుంది. ఇక గగన్ షాకింగ్గా అలానే భూమి వైపు చూస్తూ ఉంటాడు. ఇది నిజం బావా. ఆ అపూర్వ నిజ స్వరూపం మా నాన్నకు తెలియజేయడం కోసమే నేను ఇన్ని రోజులు ఓపికగా ఉన్నాను బావా. అంతేకాదు, మా అమ్మ శోభచంద్రను కృష్ణప్రసాద్ మామయ్య చేతే చంపించి, కృష్ణప్రసాద్ మామయ్యను బ్లాక్మెయిల్ చేయించి, మీరా అత్తయ్య మెడలో ఆ అపూర్వ పిన్ని బలవంతంగా తాళి కట్టించింది. మావయ్య ఆ నిజం బయటపడితే ఎక్కడ తన జీవితం, తన కుటుంబం జీవితం నాశనం అవుతుందోనని ఆ నిజాన్ని గుండెల్లోనే పెట్టుకొని తప్పనిసరి పరిస్థితుల్లో మీరా అత్తయ్య మెడలో తాళి కట్టాడు బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇక గగన్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు. అపూర్వ అని చెప్పి గట్టిగా ఉగ్ర నరసింహుళ్ళ అరుస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.